క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రా పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు సర్వప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు సత్యా ఏతా ఆశుషః సంతు సత్యాః సంతు యజమానస్య కామాః. మరి ఈ సంవత్సరం ప్రజలందరూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినండి. ఎందుకంటే కేతువు మోక్షకారకుడు. కేతు గ్రహము మోక్షాన్ని ప్రసాదించేవాడు. అందుకే మన జాతకములో కేతువు ఉండే స్థానాన్ని బట్టి వీనికి భక్తి ఉంటుందా ఉండదా అని చెప్పవచ్చు. కొంతమందికి దేవుడు అంటే నమ్మకం ఉండదు. అది వాని తప్పు కాదు, వాని జాతకములో ఉన్నటువంటి లోకమే. నేను చాలామందికి చెప్తూ ఉంటాను, నాకు దేవుడు అంటే నమ్మకం లేదు స్వామి అంటే, అది నీ తప్పు కాదురా. నువ్వు పుట్టినటువంటి నక్షత్రం అటువంటిది, నీ జాతకం అటువంటిది. కాబట్టి నీకు దేవుని మీద నమ్మకం లేకుండా ఉండడమే మంచిది. కొంతమందికి ఏమీ లేకపోయినా దేవుని మీద నమ్మకం ఉంటుంది. కారణమేమి? మన జాతకములో కేతువు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి దైవం మీద నమ్మకము విశ్వాసం ఉంటుంది. ఆ కేతువు సరిగ్గా లేకపోతే దేవుని యందు విశ్వాసము ఉండదు. మరి ఎందుకు విశ్వాసం ఉండాలి అంటే, మనము పుట్టక ముందే భగవంతుడు మనకు ఆహారాన్ని ఇచ్చాడు. అందరూ గుర్తుపెట్టుకోండి. కొంతమంది అడుగుతారు, ఎందుకు దేవుణ్ణి పూజించాలి? ఏం పూజించకపోతే తినింది అరగకుండా పోతుందా? ఏం దేవునికి దండం పెట్టకపోతే మనం చేసే పని కాకుండా పోతుందా అని కొంతమంది మూర్ఖంగా వాదిస్తారు. ఒరే, నువ్వు దేవునికి ఎందుకు పూజ చేయాలి అంటే కృతజ్ఞత. కృతజ్ఞత కృతజ్ఞత కాదు, కృతజ్ఞత. కృతజ్ఞత అంటే మంచి చేసిన వాడిని మర్చిపోకుండా ఉండడం. మరి మంచి ఏం చేశాడు దేవుడు అంటే, నువ్వు పుట్టక ముందే నీకు ఆహారం పెట్టి పుట్టించాడు. ఎలా? నువ్వు పుట్టక ముందే మీ తల్లికి 6వ నెలలోనే పాలు పడుతూ ఉన్నాయి. అందరు గుర్తుపెట్టుకోండి. మనం పుట్టక ముందే మన తల్లికి 6వ నెలలో దాటక ముందే తల్లికి పాలు పడుతూ ఉన్నాయి. మనం ఎప్పుడు తాగుతున్నాం? 9వ నెల దాటితే తాగుతాం. అంటే మనం పుట్టక ముందే భగవంతుడు మనకు ఆహారం పెట్టాడు కదా. మరి నీకు అన్నం పెట్టిన వాడిని నువ్వు మర్చిపోతావా? కృతజ్ఞత చూపాల్సిన పని లేదా? అందుకే ప్రతి మానవుడు భగవంతుని యందు కృతజ్ఞతగా ఉండాలి. ఇది ధర్మం. ఓం స్వస్తి.